స్పీడ్గా వెళుతున్న కారు డోర్ ఊరిపడితేనే అందులో కూర్చున్న వాళ్ళు షాక్కు గురవుతారు. అలాంటిది ఏకంగా 16,000 అడుగుల ఎత్తులో వెళుతున్న విమానంలో డోర్ అకస్మాత్తుగా ఊడిపడితే అందులోని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. నిజంగా అలాంటి షాకింగ్ ఘటన జరిగింది అమెరికాలో. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక బోయింగ్ విమానం డోరు ఊడి పడిపోయింది. దీంతో ఆ విమానంలో ఉన్న వాళ్ళంతా నివ్వెరపోయారని చెప్పాలి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది తిరిగి ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించి ప్రయాణికులను సురక్షితంగా కిందకి దింపారు. అమెరికాలోని పోర్ట్లాండ్ నుంచి ఒంటారియోకు బయలుదేరిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డోర్ ఊడిపడిన సమయంలో ఆ విమానంలో ఏకంగా 171 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. ఊహించని ఈ పరిణామంపై విచారణ జరపనున్నట్లు అలాస్కా ఎయిర్లైన్స్ ఎక్స్ ద్వారా వెల్లడించింది. అలాస్కా ఎయిర్లైన్స్ చెందిన విమానం డోర్ ఊడిపడిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. డోర్ ఊడిపడిన సమయంలో పక్కనే సీట్లలో కూర్చున్న వాళ్ళ కొంతమంది ఫోన్లు ఎగిరి పడిపోయినట్లు కొంతమంది ప్రయాణికులు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.